బెస్ట్ హియరింగ్ ఎయిడ్ అంటూ ఏదైనా ఉందా? దీనికి సింపుల్ ఆన్సర్ యెస్ ఉంది. కానీ మనకు రావాల్సిన అసలైన ప్రశ్న ఏంటంటే బెస్ట్ హియరింగ్ ఎయిడ్ ఎలా కనుక్కోవాలి? దురదృష్టవశాత్తు 70% కంటే ఎక్కువ మంది పేషెంట్లు సరైన అవగాహన లేకపోవడం వల్ల మరియు కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల మంచి హియరింగ్ ఎయిడ్ను తీసుకోవడంలో ఫెయిల్ అవుతుంటారు. ఇది మీ డబ్బును వృధా చేయడమే కాకుండా మీ వినికిడి సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. సో ఇప్పుడు మనం బెస్ట్ హియరింగ్ ఎయిడ్ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మరియు హియరింగ్ ఎయిడ్ కొనేటప్పుడు అవాయిడ్ చేయాల్సిన తప్పులు ఏంటో తెలుసుకుందాం. హలో, నమస్తే. నేను డాక్టర్ యుగంధర్ రామకృష్ణ, ప్రొఫెసర్, సైంటిస్ట్ అండ్ డాక్టర్ ఆఫ్ ఆడియాలజీ. మార్కెట్లో డజన్ల కొద్దీ ఉన్న హియరింగ్ ఎయిడ్ మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేస్తున్న వందల కొద్దీ ఉన్న హియరింగ్ ఎయిడ్ మోడల్స్లో బెస్ట్ హియరింగ్ ఎయిడ్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది సాధారణ పేషెంట్స్కు చాలా కష్టమైన పని. హియరింగ్ ఎయిడ్ విషయానికి వస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను మొదట ప్రొఫెసర్ని, ఆ తర్వాత డాక్టర్ ఆఫ్ ఆడియాలజీని. ఒక ప్రొఫెసర్గా పేషెంట్కు ఉన్న వినికిడి లోపం ద్వారా బెస్ట్ హియరింగ్ ఎయిడ్ను ఎలా కనుక్కోవాలి మరియు వాటిని పేషెంట్కి ఎలా ఫిట్ చేయాలని రాబోయే ఆడియాలజిస్ట్కి నేర్పడం నా మొదటి పని. కానీ రియాలిటీలో మాత్రం ఇలా ఉండదు. హియరింగ్ ఎయిడ్ మ్యానుఫ్యాక్చరర్స్ చేసే యాడ్లు, డిస్కౌంట్ ఆఫర్లు, డాక్టర్ రెఫరల్ ఫీలు, సరైన అవగాహన లేకపోవడం, ఇలాంటి ఇంకా ఎన్నో విషయాల వల్ల ప్రభావం ఉంటుంది. ఒక ప్రొఫెసర్గా అలానే డాక్టర్ ఆఫ్ ఆడియాలజీగా ఈ వీడియో ద్వారా బెస్ట్ హియరింగ్ ఎయిడ్ని ఎలా కనుక్కోవాలి మరియు హియరింగ్ ఎయిడ్ కొనేటప్పుడు చేసే తప్పులని ఎలా అవాయిడ్ చేయాలో చెప్తాను. పేషెంట్లు హియరింగ్ ఎయిడ్ని ఎలా కొంటుంటారు అనే ఆధారంగా వాళ్ళని 2 గ్రూపులుగా మనం చూడవచ్చు. ఫస్ట్ కేటగిరీ, గూగుల్లో రీసెర్చ్ చేసి బెస్ట్ హియరింగ్ ఎయిడ్ ఏది అని డిసైడ్ చేసే పేషెంట్లు. సెకండ్ కేటగిరీ, ఇది మోస్ట్ కామన్ కేటగిరీ, ఆడియాలజిస్ట్కి ఈఎన్టీ డాక్టర్లు రెఫర్ చేసే పేషెంట్లు. సో ఒకవేళ మీరు ఫస్ట్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే అఫ్కోర్స్ మనలో చాలామంది ఇలానే మీరు కూడా గూగుల్ వాడుతుంటారు. సో బెస్ట్ హియరింగ్ ఎయిడ్స్ అని గూగుల్లో సెర్చ్ చేద్దాం. ఇక్కడ మనకు బెస్ట్ హియరింగ్ ఎయిడ్స్ అనేవి చాలా లింక్స్ ఉన్నాయి. కొన్ని యాడ్లు, ఇంకొన్ని ఆర్టికల్స్, బ్లాగ్లు కనిపిస్తాయి. అయితే మనం ప్రముఖ ఫోర్బ్స్ హెల్త్ వెబ్సైట్ మీద దృష్టి పెడదాం. ఈ ఫోర్బ్స్ వెబ్సైట్లో బెస్ట్ హియరింగ్ ఎయిడ్స్ కోసం 2 లింకులు ఉన్నాయి. ఈ లిస్ట్లో చాలా బెస్ట్ కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని చూద్దాం. ఫస్ట్ కేటగిరీ బెస్ట్ యూనివర్సల్ బ్లూటూత్ హియరింగ్ ఎయిడ్ అని ఉంది. కానీ 2024లో ఈ కేటగిరీకి అంత స్కోప్ లేదు. ఎందుకంటే మీరు వినికిడి కాపాడుకోవడానికి మరియు సరిగ్గా వినపడడం కోసం బెస్ట్ హియరింగ్ ఎయిడ్స్ వెతుకుతున్నారు కాబట్టి. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. బ్లూటూత్ కూడా ముఖ్యమైనదే, కానీ 2024లో అన్ని హియరింగ్ ఎయిడ్స్లో కూడా బ్లూటూత్ వస్తూ ఉంటుంది. సో దానికి సపరేట్గా ఒక కేటగిరీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం సెకండ్ కేటగిరీ చూద్దాం. ఈ కేటగిరీలో బెస్ట్ హియరింగ్ ఎయిడ్ ఫర్ సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అని ఉంది. ఇది ఖచ్చితంగా చాలా అవసరమైన కేటగిరీ. ఎందుకంటే సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ ఆర్ఐసీస్, చిన్న సిఏసి హియరింగ్ ఎయిడ్స్ పనికిరావు. వాళ్ళకి హై పవర్డ్ హియరింగ్ ఎయిడ్స్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి బెస్ట్ హియరింగ్ ఎయిడ్గా ఫొనాక్ నైడా పారడైజ్ని చూపిస్తుంది. ఇది నిజంగానే బెస్టా లేదా అన్నది కొద్దిసేపట్లో చూద్దాం. నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ హియరింగ్ ఎయిడ్స్ ఫర్ మైల్డ్ టు మోడరేట్ హియరింగ్ లాస్. వినికిడి లోపం ఉన్న వారిలో 80% మందికి ఈ రకం వినికిడి లోపం కేటగిరీకి చెందినవారే. ఈ కేటగిరీలో బెస్ట్ హియరింగ్ ఎయిడ్ వచ్చేసి సిగ్నియా బ్రాండ్ నుండి సిగ్నియా ప్యూర్ చార్జ్ అండ్ గో AX2 అని ఉంది. అయితే ఇది నిజంగానే బెస్ట్ హియరింగ్ ఎయిడేనా? దీని గురించి కాసేపట్లో మాట్లాడుకుందాం. చాలా ముఖ్యమైన కేటగిరీలో టినిటస్ ఒకటి. ఈ టినిటస్ కోసం బెస్ట్ హియరింగ్ ఎయిడ్గా వైడెక్స్ మూమెంట్ ఉంది. టినిటస్ ఉన్నవారికి చెవులో గుయ్యి అనే శబ్దాల నుండి ఉపశమనం ఇవ్వడానికి హియరింగ్ ఎయిడ్లో టినిటస్ ఫీచర్స్ ఉండడం చాలా అవసరం. ఇక చూస్తే మళ్ళీ ఇది బెస్ట్ టినిటస్ హియరింగ్ ఎయిడేనా? ఇవన్నీ పక్కన పెడితే 70% కంటే ఎక్కువ మంది పేషెంట్లకి ఇవి ఎందుకు బెస్ట్ హియరింగ్ ఎయిడ్స్ కాలేదో ఇప్పుడు చూద్దాం. ఈ పర్సెంటేజ్ సరిగ్గా గుర్తుపెట్టుకోండి. 70% కంటే ఎక్కువ మందికి బెస్ట్ హియరింగ్ ఎయిడ్ కాకపోవచ్చు. ఇది ఎలా అని చూపిస్తాను. ఫోర్బ్స్ ప్రకారం సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉన్న వారికి బెస్ట్ హియరింగ్ ఎయిడ్స్ వచ్చేసి ఫొనాక్ బ్రాండ్లో నైడా పారడైజ్ మోడల్, మైల్డ్ టు మోడరేట్ వాళ్ళకి సిగ్నియా ప్యూర్ చార్జ్ అండ్ గో, టినిటస్ ఉన్న వారికి ఏమో వైడెక్స్ మూమెంట్. ఒకవేళ ఆయా కేటగిరీలో అవే బెస్ట్ హియరింగ్ ఎయిడ్స్ అయితే ఇప్పుడు ఈ హియరింగ్ ఎయిడ్స్ కాకుండా వేరే హియరింగ్ ఎయిడ్స్ మోడల్స్ని ట్రై చేస్తే 70% కాకపోయినా 50% వాళ్ళు దీన్నే ప్రిఫర్ చేయాలి. దీన్ని నిరూపించడానికి ఒక చిన్న రీసెర్చ్ రిజల్ట్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. బెస్ట్ హియరింగ్ ఎయిడ్ని తెలుసుకోవడానికి మేము అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్ ట్రయల్ అనే ప్రక్రియ చేస్తాం. మేము చేసే ఈ అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్ ట్రయల్ ప్రాసెస్లో వేరే కంపెనీలకు సంబంధించిన 2 నుండి 3 హియరింగ్ ఎయిడ్లను ప్రోగ్రామింగ్ చేసి కంపెనీ పేరు చెప్పకుండా టెస్ట్ చేసి వాటి పర్ఫార్మెన్స్ని 2 దశలలో స్కోర్ చేస్తాం. మొదటిది సబ్జెక్టివ్. ఇందులో పేషెంట్లకు వినపడే దాన్ని బట్టి మరియు వాళ్ళకు ఉన్న కంఫర్ట్ని బట్టి పేషెంట్ స్కోర్ చేస్తారు.
రెండవ స్టేజ్లో పేషెంట్ని ఆడియో బూత్కి తీసుకెళ్ళి అక్కడ వారికి కొన్ని పదాలను వినిపించి అవి ఎలా వినిపిస్తున్నాయని స్కోర్ చేస్తాం. ఇప్పుడు ఈ పేషెంట్ స్కోర్లు మరియు టెస్ట్ స్కోర్లు రెండింటిని కంబైన్ చేసి మా పేషెంట్స్ బెస్ట్ హియరింగ్ ఎయిడ్స్ ఏదో డిసైడ్ చేస్తారు. సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ కేటగిరీలో వారి అవసరాల ఆధారంగా 4 వేరే వేరే కంపెనీల హియరింగ్ ఎయిడ్లను షార్ట్ లిస్ట్ చేసి 120 మంది పేషెంట్లకు హియరింగ్ ఎయిడ్ ట్రయల్ ప్రక్రియ ద్వారా ఈ టెస్ట్ చేశాను. దీనికోసం మేము వాడిన 4 హియరింగ్ ఎయిడ్లు ఏమంటే ఫొనాక్ నైడా, ఇది ఫోర్బ్స్ ప్రకారం బెస్ట్ హియరింగ్ ఎయిడ్. తర్వాత ఆర్టికాన్ ఎక్సీడ్, ఇంకొకటి రిజౌండ్ ఎన్జో అండ్ ఫైనల్లీ వైడెక్స్ మూమెంట్ BTE. ఇప్పుడు బెస్ట్ హియరింగ్ ఎయిడ్ ఇదే అని చెప్పే ఫోర్బ్స్తో కానీ వేరే ఇతర వాటితో కానీ ఎంతమంది ఏకీభవించారో చూద్దాం. 31 మంది ఫొనాక్ చూసుకోగా 32 మంది ఆర్టికాన్, 29 మంది రీసౌండ్, 28 మంది వైడెక్స్. సో కేవలం 25% మంది మాత్రమే ఫొనాక్ని సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్కి చూస్ చేసుకున్నారు. ఇలానే మేము మైల్డ్ టు మోడరేట్ హియరింగ్ లాస్కి కూడా 120 మంది పేషెంట్లు 5 డిఫరెంట్ కంపెనీల హియరింగ్ ఎయిడ్ని టెస్ట్ చేస్తూ వచ్చిన రిజల్ట్స్ ఒక్కసారి చూద్దాం. 24 మంది ఫొనాక్ చూసుకోగా 26 మంది ఆర్టికాన్, 24 మంది రీసౌండ్, 23 మంది వైడెక్స్, 23 మంది సిగ్నియా. ఫోర్బ్స్ ప్రకారం మైల్డ్ టు మోడరేట్ హియరింగ్ లాస్కు బెస్ట్ హియరింగ్ ఎయిడ్ అయిన సిగ్నియాను కేవలం 27% మంది మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. నిజానికి వీటిలో ఏ ఒక్క హియరింగ్ ఎయిడ్ ఇంకొక దానికంటే ఎక్కువ శాతం చూపించలేదు. అలానే ఇప్పుడు టినిటస్ కేటగిరీ కోసం మేము మరో 120 మందిని 4 హియరింగ్ ఎయిడ్లను టెస్ట్ చేసి చూస్తే ఫలితాలు ఇలా ఉన్నాయి. 27 మంది ఫొనాక్, 31 మంది ఆర్టికాన్, 29 మంది రీసౌండ్, 33 మంది వైడెక్స్. ఇక్కడ మరలా చూసినట్టయితే ఫోర్బ్స్ చెప్పిన వైడెక్స్ని కేవలం 27% మంది మాత్రమే బెస్ట్ హియరింగ్ ఎయిడ్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు అసలు బెస్ట్ హియరింగ్ ఎయిడ్ ఏది? కన్ఫ్యూజ్ అయ్యారా? బెస్ట్ హియరింగ్ ఎయిడ్ అనేది నేను కానీ వేరే ఏదైనా వెబ్సైట్స్ కానీ రివ్యూవర్లు కానీ డిసైడ్ చేసేది కాదు. అది డిసైడ్ చేయాల్సింది వాడబోయే పేషెంట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పర్సన్ టు పర్సన్ చెవులు మరియు వాళ్ళ విడికిడి డిఫరెంట్గా ఉంటుంది. అందుకే బెస్ట్ హియరింగ్ ఎయిడ్ ఏది అని స్పెసిఫిక్గా చెప్పలేం. బెస్ట్ మరియు సరైన హియరింగ్ ఎయిడ్ను మీరు కనుక్కోవాలి అంటే ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే హియరింగ్ ఎయిడ్ ట్రయల్ అనే ప్రక్రియ. దీని ద్వారా 2 నుండి 3 వేరు హియరింగ్ ఎయిడ్లను ట్రై చేయడమే. ఒకవేళ మీరు ఒకటే హియరింగ్ ఎయిడ్తో ట్రయల్ చేస్తే మీకు సరిపోయే మరియు బెస్ట్ హియరింగ్ ఎయిడ్ను పొందే ఛాన్సెస్ 75% వరకు కోల్పోతారు. ఇప్పుడు హియరింగ్ ఎయిడ్ కొన్ని రెండవ కేటగిరీ అయిన ENT రెఫరల్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెఫరల్ సిస్టమ్ ద్వారా నడిచే చాలా క్లినిక్ల్లో ఒకే కంపెనీకి చెందిన హియరింగ్ ఎయిడ్లు మాత్రమే ఉంటాయి. చాలా సందర్భాల్లో మీకు సరైన హియరింగ్ ఎయిడ్ ట్రయల్ కూడా లభించకపోవచ్చు. పేషెంట్లు కూడా హియరింగ్ ఎయిడ్ గురించి ఎటువంటి అవగాహన లేకుండా ఉండొచ్చు. ప్రస్తుత హియరింగ్ ఎయిడ్ మార్కెట్లో ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఇదొకటి. దీనివల్ల పేషెంట్స్ కొనుక్కున్న హియరింగ్ ఎయిడ్ కొన్ని వారాలకి సరిగ్గా పనిచేయకపోగా వాళ్ళ డబ్బులు మొత్తం వేస్ట్ అవుతుంది. ఫైనలీ ఇప్పుడు బెస్ట్ హియరింగ్ ఎయిడ్ను ఎలా కనుక్కోవాలి మరియు కామన్ మిస్టేక్స్ను ఎలా అవాయిడ్ చేయాలని చూద్దాం. మీరు గూగుల్లో రీసెర్చ్ చేసే ఫస్ట్ కేటగిరీ వారైనా ENT రిఫర్ చేసే పేషెంట్ అయినా కూడా ఈ ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీరు ట్రై చేయకుండానే మాతో ఉన్నవే బెస్ట్ హియరింగ్ ఎయిడ్స్ అని ఎవరైనా చెప్తే ఈవెన్ అది నేనే అయినా కూడా నమ్మకండి. ఎందుకంటే మీకు ఏది సెట్ అవుతుందో మరియు మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో 2 నుండి 3 హియరింగ్ ఎయిడ్స్ ట్రై చేసి మీరే డిసైడ్ చేయాలి. ఒకే కంపెనీ హియరింగ్ ఎయిడ్స్ను డీల్ చేసే క్లినిక్లను మరియు వాటితో ఉన్న కంపెనీ మాత్రమే బెస్ట్ అని చెప్పే డాక్టర్లు కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయండి. వెళ్ళే ముందు అక్కడ ఉన్నది ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉన్న ఆడియోలజిస్టా లేక కేవలం టెక్నీషియన్ మాత్రమేనా అని కనుక్కోండి. ఎందుకంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ లేని వారి దగ్గర మీరు ఎన్ని లక్షలు హియరింగ్ ఎయిడ్ పెట్టి కొన్నా కూడా ప్రాపర్ ప్రోగ్రామింగ్ అండ్ ఫిట్టింగ్ చేయకపోతే మీకు సరిగ్గా వినపడకపోగా మీ వినికిడి సమస్య ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎక్కువ డిస్కౌంట్లకు వచ్చే హియరింగ్ ఎయిడ్లు కూడా కొనుక్కోకండి. ఎందుకంటే ఇకపై అవి సరిగ్గా పని చేయకపోవచ్చు. ఈ భారీ డిస్కౌంట్లలో వచ్చే హియరింగ్ ఎయిడ్స్ ఎందుకు కొనుక్కోవడం తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో వచ్చిన వీడియోని చూడండి. ఏది ట్రై చేయకుండానే బయట కనిపించే యాడ్లు కానీ మార్కెటింగ్ స్టఫ్ని కానీ గుడ్డిగా నమ్మకండి. సో బెస్ట్ హియరింగ్ ఎయిడ్ని ఎలా కొనుక్కోవాలో తెలుసుకోవడానికి మీకు ఈ వీడియో సహాయం చేస్తుందని అనుకుంటున్నాను. బయట కనబడే యాడ్లు, స్పాన్సర్డ్ ఆర్టికల్స్, అలానే వేరే మార్కెటింగ్ స్ట్రాటజీలు బ్రెయిన్ వాష్ చేయకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇది మీ డబ్బులు, మీరు మీ హెల్త్ని రిస్క్లో పెట్టకండి. ఇంకా హియరింగ్ ఎయిడ్ కొనే ముందు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు అలానే ఇంకా వేరే ఉపయోగమైన వీడియోలు ఈ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. Thank you and don't forget to share and subscribe our channel for more informational video.